హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సంక్రాంతి కానుకతో పాటుగా మనకి గవర్నమెంట్ ఏ రకమైన కానుక ఇవ్వబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏ ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే చంద్రన్న గవర్నమెంట్ మనకి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మనకి సంక్రాంతికి మరియు రంజాన్ పండగకి గవర్నమెంట్ నుంచి రేషన్ షాప్ ద్వారా తోఫా అయితే వస్తుండే ఫ్రెండ్స్. అప్పుడు గవర్నమెంట్ మనకి కొన్ని సరుకులుతో పాటుగా మనకి యొక్క బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాగ మనకి రంజాన్ మరియు సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క కానుక సోదాలో మనం చూసుకుంటే బెల్లం కానీ చక్కెర, దాంతోపాటుగా నెయ్యి ప్యాకెటు, గోధుమలు, మనకి స్వీట్స్ తయారు చేయడానికి ఏ ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ యొక్క వస్తువులు మనకి రేషన్ షాప్ ద్వారా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ గవర్నమెంట్ అయితే ఇస్తూ వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఈసారి మనకి ఈ యొక్క పథకం అయితే అమలైతే ఇంకా అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ప్రీవియస్గా మనకి చంద్రన్న గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటు రంజాన్తో పాటుగా మనకి సంక్రాంతికి కూడా చేసేవాళ్ళు. కానీ ఈ ఒక్కసారి మనకైతే అవి నిధుల వల్లనో ఏమో కానీ గవర్నమెంట్ అయితే ఇంకా అయితే అమలైతే చేయలేదు ఫ్రెండ్స్. కొన్ని చోట్ల మనకి అటు తెలంగాణ రాష్ట్రంలో పట్టు చీర కానీ మహిళలకు డబ్బులు కూడా సంక్రాంతి కానుకగా ఒక పథకం తెస్తారనే ఊహ అయితే చాలామంది అయితే చేశారు. కానీ ఇంకా మనకైతే గవర్నమెంట్ అయితే ఈ యొక్క సంక్రాంతి కానుక తోఫా అయితే ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే దీని గురించి గవర్నమెంట్ నుంచి ఇంకో అప్డేట్ అయితే రావాల్సి ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ వస్తే మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము.